వడ్డే ఓబన్న ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెన్నులో వణుకుడిచినటువంటి మహాపోరాట యోధుడు వడ్డే ఓబన్న గారి యొక్క కార్యక్రమం వేసినాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరూరు గిరిరాచార్యని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు స్వాతంత్ర సమర యోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘ నాయకుడు బీసీ గంధం నాగరాజు గారు, సామాజికవేత్త మరియు విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, ఉపాధ్యాయుడు సామాజిక నాయకుడు కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, వడ్డే ఓబన్న చరిత్ర మరుగున పడిన మహా చరిత్ర ఆయనది. ఎందుకంటే ఒడ్డెర కులం ఒక సంచార జాతి. మనకు తెలుసు, వాళ్ళు కొండలు పిండి చేసి రాళ్లను పగలగొట్టి ఈనాడు ఇల్లు కట్టుకోవాలంటే ఆ రాయి మోటురాయిని వాళ్ళే తీసుకొస్తారు కొండల్లో. పునాది అంటే ఇంటికి పునాదే ముఖ్యం, అంత చరిత్ర వాళ్ళది. ఒడ్డెర రాజులు కూడా ఉన్నారు. వడ్డే ఓబన్న 1807 జనవరి 11న రాయలసీమ అంటే కర్నూలు జిల్లా, ఒకప్పుడు ప్రస్తుతం నంద్యాల జిల్లా అంటారు, నొస్సం అనే గ్రామంలో వడ్డెర సుబ్బయ్య సుబ్బమ్మ అనే దంపతులకు జన్మించాడు. అప్పుడు రాయలసీమలో పాలెగాల వ్యవస్థ ఉంది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ, అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ఒక రేనాటి, అంటే అక్కడ సంస్థానము జమీందారులు అంటారు. అంటే బ్రిటిష్ ఇండియా మన తెలంగాణను నిజాం నవాబ్ పాలిస్తే అక్కడ రాయలసీమను ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. ఆ రోజుల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రామాల్లో జమీందారులను పాలెగాల పెట్టి వాళ్ళను జీతభత్యాలు ఇచ్చేది. మళ్ళీ అప్పట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమలో జన్మించారు. వాళ్ళు కర్నూలులో ఉయ్యాలవాడ ఉంది, ఇప్పటికి వాళ్ళ వంశం ఉంది. వాళ్ళ ఉయ్యాల మల్లారెడ్డి వాళ్ళ నాన్నగారు, తర్వాత వాళ్ళది అక్కడ వాళ్ళ తాతగారు కూడా నొస్సం జమీందారు. అప్పుడు ఈ వడ్డెర ఓబన్నకు ఆ నొస్సంలో వీళ్ళ కుటుంబంతో సాన్నిహిత్యం ఉండేది కనుక ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈయన సైన్యానికి ముఖ్య సైన్యాధిపతిగా వడ్డెర ఓబన్నను నియమించుకున్నాడు వాళ్ళ కుటుంబంతో సాన్నిహిత్యం వల్ల. మళ్ళీ అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే ఈ పాలెగాల జీతభత్యాలు ఆపింది, పంటల మీద శిస్తునేసింది, కరువును పట్టించుకోకుండా పీడించడం మొదలు పెడితే వీళ్ళంతా తిరుగుబాటు చేసిండు. ఆ తిరుగుబాటులో ఈయన ముఖ్య సైన్యాధిపతిగా ఉన్న వడ్డెర ఓబన్న మనం సిపాయిల తిరుగుబాటు కంటే 1846-47 కంటే ముందే ఈయన ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడి వీరమరణం పొందినట్లు చరిత్రలో మనకు తెలుస్తుంది. అందుకే వడ్డెర ఓబన్న చాలా ధైర్య సాహసాలు గల వ్యక్తి. ఆ రోజుల్లో కోవెలకుంట్ల సబ్ ట్రెజరీపై దాడి చేశాడు 1846 జూన్లో. ఈ విధంగా పోరాటాలు చేసిండు. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఈ జనవరి 11 వడ్డెర జాతి వారు కూడా ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్రలు కూడా వెలికి తీయడం, ఒక్కొక్క కులంలో జాతిలో ఒక మహావీరులు పుట్టారు కనుక వాళ్ళు చరిత్రలో ముఖ్యంగా ఆయన స్వాతంత్ర సమరయోధుడుగా చరిత్రలో ప్రసిద్ధికెక్కాడు. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పంపిన అంటే కంపెనీ సైన్యం పైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధిపతిగా ఉండి చెంచులను బోయలను అందరినీ జమ చేసుకొని ఆ సైన్యంతో పోరాడి 1846-47 మధ్య వీరమరణం పొందారు. 46 అక్టోబర్ 6 మరణించినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. కనుక అటువంటి వడ్డెర సంచార జాతి వీరుడైన వడ్డెర ఓబన్న చరిత్రను కూడా ఈనాటి సమాజానికి, యువతకు, విద్యార్థులకు తెలియజేసి ఇటువంటి స్వాతంత్ర వీరుల చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని ముగిస్తున్నాను. జోహార్ వడ్డెర ఓబన్నకు. జోహార్ జోహార్.